కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్పి గుంట మండలం నుంచి వచ్చాము. ఇక్కడ జగన్ సార్ వచ్చాడని తెలుసుకొని వచ్చాము. ఈ ప్రభుత్వం అదే జగన్ సార్ ఉన్నంటే వాళ్ళకు అమ్మఒడి పడిపోయిండు, రైతు భరోసా పడిండు, ఇంకా వచ్చేసి మిగతా పిల్లలకు అన్నీ పడిండు. ఈ ప్రభుత్వం వచ్చి మోసగారి ప్రభుత్వం, ఇది అభివృద్ధి చేసేది లేదు. జగన్మోహన్ రెడ్డి సార్ ఇంతకుముందు పెన్షన్లు 4,000 ఇచ్చాడు, 3,500, 4,000 పెన్షన్లు ఇచ్చాడు. కానీ ఇలాంటి ఎప్పుడే కానా ఈ అంగు ఆర్బాటాలు, హెలికాప్టర్లు అంట, కలెక్టర్లు అంట, ఎంఆర్ఓలు అంట, వాళ్ళంట వీళ్ళంట వచ్చి ప్రజలు వేల కోట్లు ప్రజల ధనమంతా ఖర్చు వేస్ట్ చేస్తున్నారు. అదే జగన్ సార్ నుండి ఈరోజు వాలంటీర్స్ని పెట్టి ప్రజాసేవకు అంకితం చేసిండు. ఈరోజు ప్రజాసేవ అనేది ప్రజల్లో లేదు. ఈరోజు ఇది అరాచక పాలన అయిపోయింది. మంచి ప్రభుత్వం కాదు ఇది. దీనికి రోజులు దగ్గర పడ్డాయి. ఈ ప్రభుత్వం గురించి ప్రజల్లో ఎవరు సంతోషంగా లేరు, నిరుత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు జగన్ సార్ మళ్ళీ రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కరువు పెట్టేసింది, ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాలంటీర్ను తీసేశారు, ప్రతి ఒక్కరిని అధికారులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రభుత్వం కొద్ది రోజులు ఓపిక పట్టుకుంటే కూటమి ప్రభుత్వం చాలా మోసగారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంతో ఎటువంటి ఏ ఒక్కరూ లబ్ధి పొందలేరు. అన్ని అబద్ధాలు చెప్తున్నారు, నిజాలు ఏది చెప్పలేదు. మొత్తం మోసగారి ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి సార్ ఎక్కడ పోయినా సీఎం అనే జనాల్లో మొత్తం ఊపు ఎక్కువ వస్తూ ఉంది. కానీ వాళ్ళు ఎక్కడ పోయినా సీఎం పోయినా, మంత్రులు పోయినా, పీఎం పోయినా కూడా ఎక్కడ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి సార్ మళ్ళీ రావాలని మేము మరీ కోరుకుంటున్నాం. కదిరి తాలూకా ఎన్పి గుంట మండలం నుంచి వచ్చాము మేము. మా రాష్ట్ర సిఇసి సభ్యులు పోలా శ్రీనివాసరెడ్డి గారి తరఫున మేము వచ్చాము ఇడికి. గాన్లపేట మండలం కదిరి నియోజకవర్గం నుంచి వచ్చాము. నా పేరు పవన్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ సార్ గారు ఉన్నప్పుడు ఏ గలాటా లేదు, ఏ ఫ్యాక్షన్ జరగలేదు. 5 ఏళ్ళు లా అండ్ ఆర్డర్ ఎక్కడా కానీ దెబ్బతినలేదు. ఈ ప్రభుత్వం 2 నెలల్లోనే విధ్వంసాలు సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపైన కానీ, విద్యార్థులపైన కానీ అగత్యాలు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా మహిళలకు రక్షణ అనేది ఈ ప్రభుత్వంలో కల్పించలేదు. జగన్మోహన్ రెడ్డి సార్ 50% మహిళలకు పెద్దపీట వేసి వాళ్ళకు ఉన్నత పదవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు భద్రత కల్పించాడు. ఈ ప్రభుత్వంలో చెప్పిన హామీలన్నీ, కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలన్నిటిని కూడా గంగలోకి కలిపేసింది. ఇంకా ఇంతవరకు ఏ హామీని కూడా ఇవ్వడం లేదు. ఒక పింఛన్ ఒకటి ఇస్తున్నారు అంతే తప్పితే. అది కూడా ఈ ప్రభుత్వానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం తరఫున ఒక 6 నెలలు టైం ఇద్దాము, లేదా సంవత్సరం టైం ఇద్దాము, అంతవరకు మనం వాళ్ళని వ్యతిరేకించకూడదని చెప్పి అనుకుంటే 6 నెలలు కాదు కదా, 2 నెలల్లోనే వాళ్ళకు వ్యతిరేకత అనేది ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత వస్తుంది. పల్లెలలో కానీ, ఎక్కడైనా టౌన్లలో కానీ. ఇవాటికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా ఇలాంటి పథకాలన్నిటి కూడా, పంట నష్ట పరిహారాలు అన్నీ కూడా ఈ సీజన్లో పడిపోయేటివే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వంలో మేము ఈలేమని చెప్పి చేతులు ఎత్తేసి ఆ సూపర్ 6 అనే దాన్ని చూస్తుంటేనే భయమేస్తుంది అని చెప్పి అసెంబ్లీలోనే స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆ మాట చెప్తున్నాడు. అంటే ఇంకా మన ప్రజలందరూ కూడా దాన్ని గ్రహించుకొని ఈ ప్రభుత్వము ఎక్కువ రోజులు కూడా నిలబడదని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఒక 3 ఏళ్లలోనే పడిపోతుందని మేము ఆశిస్తున్నాం. ప్రజలందరం కూడా చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేడు. ఇది సాధ్యం కాదు. 2029 వరకు మేము జగన్మోహన్ రెడ్డి సార్ వెంట ఉంటాం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి సార్ని అధికారంలోకి తెప్పించే బాధ్యత మాది. మా కార్యకర్తలందరం కూడా సీఎం చేసుకునేదానికి పెద్ద ఎత్తున మేము మళ్ళీ పోరాడతాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎంత అయినా జగన్మోహన్ రెడ్డి సార్ కోసం, ఒడిదుడుకుల కోసం మేము నిలబడతాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా మేము లొంగం. మా జగనన్న వెంట నడుస్తాం. జగనన్న కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. నాది ఎన్పి గుంట మండలము, ఎదురుదన గ్రామము, దాసరవాండ్లపల్లి. మా ఊర్లో సగము వైఎస్ఆర్ ఉన్నాము, సగము టీడీపీ వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళల్లో నేను బీసీ, ఓసీ సగం ఉన్నారు, బీసీ సగం ఉన్నారు. బీసీలలో నేను ఒక్కని. ఈ చంద్రబాబు నాయుడు నా బీసీల జోలికి వస్తే టచ్ చేస్తే, నా బీసీలను టచ్ చేస్తే కోస్తా, ఇస్తా, ఇడుతా, పొడుతా అంటున్నాడు. నా బండి 2 వీలర్ ఇంటి దగ్గర పెట్టింటే 2 వీలర్ను మంచిని నరికినట్టు కొడవలు తీసుకొని నరికినారు సార్. కొడవలు తీసుకొని కసితో నువ్వు ఎన్ని కేసులు పెట్టుకోపోని నీకు పోయి కంప్లైంట్ ఇస్తే కూడా ఎన్పి గుంట మండలం పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు కూడా వచ్చి టచ్ చేయలేదు సార్. పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఆ క్యాంటీన్ టచ్ చేయాల. ఎన్ని కేసులు పెట్టుకోపో, ఈసారి దొరికితే నీ కథ ఉండదు అంటారు సార్. ఒక్కటే మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, సార్ ఫస్ట్ కక్ష సాధింపు కాదు, ఇచ్చిన పథకాలు, చెప్పిన హామీలు నెరవేర్చండి. వైఎస్ఆర్ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ మనుషుల మీద కాదు కక్ష సాధింపు. మీరు ఇచ్చిన హామీల మీద పెద్ద దృష్టి పెట్టండి.
మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, మమ్మల్ని చంపినా, కోసినా, నరికినా, మేమైతే జగన్ సార్ వెంట మాత్రం పక్కకు పోము. మమ్మల్ని ఏం చేసినా మేము పక్కకు పోము. కాకపోతే కొంచెం మానవా దృక్పథంతో మనుషులను సందర్శించండి. ఏం ఎక్కడ చూసినా ఏం చేసినా వైఎస్ఆర్ కార్యకర్త అంటే నీ కథ చూస్తా. ఏం సార్ ప్రభుత్వాలు వచ్చేది మనుషులు కార్యకర్తల కథ చూసాక, మనుషులు బాగోగులు చూసాక ఇచ్చిన పథకాలు నిలబెట్టుకునేకే సార్ మీరు చేస్తాండి. ఇది నేను దాసరవాన్లపల్లి ఎన్పి మండలం. కనీసం నా బండిని నరికితే కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు కూడా ఇంటి దగ్గరికి రానికుండా నీ చేత ఏమొస్తే చేసుకోపో, ఇంకెన్ని కేసులు పెట్టుకోబట్టే మమ్మల్ని చంపినా పొద్దు కూడా ఇదేనా సార్? చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, మమ్మల్ని చంపినా పొద్దు కూడా ఎంతమందిని చంపుతారు సార్? మంచుల జోలికి రాండి, మంచులను చంపుతున్నారు, బండ్లు కొడుతున్నారు, బండ్లు పగలు కొడుతున్నారు. ఇంకేం సాధించాలనుకున్నారు సార్? ఫస్ట్ పథకాల గురించి చెప్పండి. అదే జగన్ సార్ ఉంటే అమ్మ ఒడి 18,500, వైఎస్ఆర్ ఆసరా, రైతు భరోసా, అమ్మ ఒడి మొత్తం అన్ని క్లోజ్ అయ్యేటివి సార్. ఒక పేదోడు ఉంటాడు, ఏదో 10 రూపాయలు గవర్నమెంట్ వస్తుందని ఎదురు చూపెట్టుకుంటాడు. మనం ముందు మీరు పెద్దోళ్ళు, మిమ్మల్ని ప్రశ్నించేంత హక్కు కాదు మాది. పథకాలు చెప్పడము అంత ఈజీ కాదు సార్, దాంట్లో నెరవేర్చడం ఈజీ. చెప్పేసినావు పదవి ఎక్కేసినావు. మా పరిస్థితి ఏం సార్? 5 మంది బిడ్డలు, 2 బిడ్డలకే అన్ని రూల్స్ పెడితే 5 మంది ఉన్నా కూడా ఇస్తానన్నావు. 5 మంది కాదు కదా సార్, ఒక్కరికి కూడా రాలేదు సార్ మాకు. ఈ రోజుల్లో పిల్లలను బడులకు పంపాలంటే ఆ ఫుడ్, ఆ లొకేషను, ఆ పరిస్థితులు చూస్తే మాకే నిద్ర పట్టడం సార్. ఇళ్ళ కాడ పెట్టుకుంటున్నాం. ఆ పరిస్థితి అయిపోయింది. ఫుడ్ పాయిజన్ అయ్యి కెమెరాలు పెట్టి ఇంకోటి చేసి ఈ ప్రకారంగా మమ్మల్ని ఇది బడి పిల్లలను ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. అదే జగన్ సార్ ఉన్నప్పుడు ఒక చట్టం తీసుకొచ్చిండే, దిశా చట్టం అని. ఆ చట్టం ఎక్కడికి వెళ్ళింది సార్? మీరు పేరు మార్చుకోండి, కాదనలా, పేరు మార్చండి, కానీ చట్టాన్ని పెట్టండి. మీ పేరు మార్చుకోండి, చట్టాన్ని పెట్టండి. ఒక ఆడబిడ్డని, ఒక మహిళ బజారుకి పోతే మళ్ళీ స్వేచ్ఛగా ఇంటికి వస్తుందనే గ్యారంటీ లేదు. ఇప్పుడు రక్షణ లేదు, గ్యారంటీ లేదు. మా ప్రజల మీద కాదు సార్, ఎక్కడున్నా కానీ టీడీపీ వాళ్ళు ఉంటే వాళ్ళకి చూస్తాం, మీకైతే చూస్తాం. మీరు ఏం చేస్తారు? మీకైతే చూస్తాం. ఏం చేస్తామో మాకే తెలియదు. ఎన్ని కేసులు అంటే కేసులు పెట్టుకుంటాడు కంటే మేము ఇంత అగసాట్లు ఈ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలకు ఆశించుకుంటున్నాం సార్. మాకు కేసులేనా ముఖ్యము? సార్ ముఖ్యము? మాకు ప్రభుత్వము పథకాలు చెప్పింది మీరు చేయండి, కానీ మా జోలికి రావద్దండి సార్. మా జోలికి మీ కార్యకర్తలను కోండి, కొట్టండి అని చెప్పొద్దండి, దయచేసి చెప్తున్నా. కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక.